హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మనకు ప్రిపరేషన్కి చాలా టైం ఉందనుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పటికిప్పుడు ఉన్న టైంలో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారనమాట. సో టెట్ ఎగ్జామ్స్ అతి త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి. కొంతమందికి లాస్ట్ డేట్స్లో ఉంటాయి, కొంతమందికి ఎర్లీ డేట్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. సో లాస్ట్ డేట్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం ఉందనే చెప్పుకుందాము. ఆ ఉన్న టైంలోనే సెక్యూర్ చేసుకుందాము, లేదా కొన్ని టిప్స్ ట్రిక్స్ ద్వారా కొన్ని మార్క్స్ అయినా మనం గెయిన్ చేసుకుందాం అని అనుకున్న వాళ్ళకి ఈ టిప్స్ అనేటివి ఉపయోగపడుతుంది అనమాట. మోస్ట్లీ అందరికీ కాకపోయినా కొంతమందికి ఉపయోగపడినా చాలు కదా. సో ఏం చదవాలి, ఎలా చదవాలి, సో అంతా చదవాలా అంటే ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అవసరం లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామర్ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. సో టేక్ ది టెక్స్ట్ బుక్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి. సో ప్రతి టెక్స్ట్ బుక్కి ప్యాడ్ పైన ఉన్న ఈ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. 8th క్లాస్ బుక్ మీద ఏముంది, 9th క్లాస్ బుక్, 10th క్లాస్ బుక్ మీద, అలా ఇక్కడ నేమ్స్ని మనం ఫస్ట్ ఏముందా అనేది చూసుకోవాలన్నమాట. తర్వాత ఫోర్వర్డ్ అనేది ఒక్కసారైనా రీడింగ్ ఇవ్వాలన్నమాట ప్రతి టెక్స్ట్ బుక్లో. ఈ ఫోర్వర్డ్ చదవడం వల్ల ఏ దాని మీద టీచింగ్ మెథడాలజీ మీద, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అనేటివి, టీచింగ్ తర్వాత టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్కి సంబంధించింది ఫార్వర్డ్లో ఉన్న ఈ మ్యాటర్ గురించి బిట్స్ వస్తాయి. 5 to 6 బిట్స్లో కనీసం ఒక 2 బిట్స్నైనా మనం సెక్యూర్ చేయగలుగుతాం. కాబట్టి ఈ ఫోర్వర్డ్ని మనం ఖచ్చితంగా చదవాలన్నమాట. జస్ట్ రీడింగ్. ఇక్కడ నెక్స్ట్ కంటెంట్కి సంబంధించిన ఇప్పుడు నేమ్ ఆఫ్ ద లెసన్ ఉంటుంది, దాని కిందే చూడండి రైటర్ కానీ ఆథర్ నేమ్ ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కసారి రీడింగ్ ఇవ్వండి, జస్ట్ నేమ్ ఆఫ్ ద లెసన్, ఆథర్, డైరెక్ట్గా అక్కడికి వెళ్తే అదే ఉంటుంది అనమాట. సో మనం ఇదంతా చదవాల్సిన పని లేదు, మనకి ఇదంతా అనవసరం అనమాట. సో ఇదంతా వదిలేసేసి నెక్స్ట్ మనము గ్లాజరీకి వెళ్ళాలన్నమాట. ప్రతి యూనిట్లో ఉండే గ్లాజరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీనింగ్స్, సినానిమ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి దాని బేసిస్ మీద 1 or 2 బీట్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనం ఇవి చూసుకోవాలి. దీన్ని చదవడం వల్ల మనము ఆపోజిట్ వర్డ్స్ని కూడా, యాంటోనమ్స్ని కూడా మార్క్ చేయగలుగుతాం. ఎందుకంటే మీనింగ్ తెలిసిందంటే ఆ ఇచ్చిన ఆప్షన్స్లో మీనింగ్స్ ఇవ్వచ్చు, ఆపోజిట్ వర్డ్ ఒకటే ఇవ్వచ్చు, అప్పుడైనా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి ఈ గ్లాసరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఉన్న వర్డ్స్నన్నిటిని మనము ఒక బుక్లో నోట్ చేసుకొని నిజానికైతే చదువుకోవాలి. ఇప్పుడున్న కొంచెం టైంలో మనం ఎలా చదువుకుంటూ వెళ్ళాలంటే కనీసం ఫాస్ట్గా ఇలా 1 టైం అయినా రీడింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమియబుల్, ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్. సో అమియబుల్ ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్ మధ్యలో అమియబుల్ అని ఉంది అనుకోండి. సో మనకి ఫ్రెండ్లీ కానీ ప్లెజెంట్ కానీ ఆ ఇచ్చిన ఆప్షన్స్లో ఉంటుంది. సో ఇలా జస్ట్ ఒక రీడింగ్ ఇవ్వడం వల్ల అయినా మనం ఒకసారి చూసాము అనే ఒక ఐడెంటిఫికేషన్ కోసం మాత్రం ఇలా చదవాలన్నమాట. అందరికీ ఇది హెల్ప్ఫుల్ అవ్వకపోవచ్చు, కొంతమందికైనా ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో రిలేటివ్ క్లాస్కి చూద్దాము. గ్రామర్ పాయింట్ నెక్స్ట్. మనం గ్లాజరీ చూసిన తర్వాత నెక్స్ట్ గ్రామర్ పాయింట్ ఏముందో అదంతా చూసుకుంటూ రావాలి. సో ఈ యూనిట్కి సంబంధించింది ఏముంది అంటే రిలేటివ్ క్లాజ్ ఉందన్నమాట. ఈ రిలేటివ్ క్లాజ్కి సంబంధించింది చూద్దాము. రిలేటివ్ క్లాజుకు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్కి ఈ డెఫినేషన్ ఉంది, ఆ తర్వాతనే ఇక్కడ డెఫినేషన్ ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ యూజువల్లీ హ్యాజ్ ఏ కామా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అండ్ కామా ఆఫ్టర్ ఇట్. A comma in front of it, a comma after it. Who was preparing supper? The woman who was preparing supper replied, yes, God willing. సో ఇక్కడ ఉండేది ఇది రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ కిందకి వస్తుంది అనమాట. సో ఇది ఎలా చదివాము, జస్ట్ ఒక రీడింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకు రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, ఇది ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ఈ సంబంధించిన బిట్ అనమాట. అక్కడ ఒక క్లాజ్ గురించి మనం ఆల్రెడీ చదివేసుకున్నాము. నెక్స్ట్ గ్రామర్ పాయింట్ ఏమైనా ఉందా అని నీట్గా అబ్జర్వ్ చేసుకొని వెళ్ళిపోయిన నెక్స్ట్ పోయం ఉంది, పోయం కింద పోయెట్ ఎవరు ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ గ్లాజరీ ఏముంది, గ్లాజరీ రీడింగ్ మాత్రమే, జస్ట్ హెమ్లాక్ ఏ పాయిజనస్ ప్లాంట్, రియార్డ్ ఈ హెల్డ్ ఇన్ రిగ్రెట్.
సో ఇది ఎలా చదవాలి అంటే ఈ బుక్ని తీసుకొని సపరేట్గా మీరు ఫోకస్డ్గా ఓ 1 అవర్లో ఈ టెక్స్ట్ బుక్ నీకు ఒక 2-3 బుక్స్ని కంప్లీట్ చేయగలిగినా చాలన్నమాట. ఫోకస్డ్గా చదవడం వల్ల వితిన్ 5 మినిట్స్లో నేను ఇక్కడికి వచ్చేసినాను, ఈ పేజెస్ వరకు వచ్చేసినాను అంటే ఫస్ట్ యూనిట్ మొత్తము 5 మినిట్స్లో ఆ గ్రామర్తో పాటు చదివేసుకున్నాను అంటే నాకు ఈ బుక్ చదవడానికి ఎంత టైం పడుతుంది? ఆల్మోస్ట్ ½ అన్ అవర్ అనుకుందామా. అది కూడా కీన్గా ఫోకస్డ్గా చదివితే మనకి ఏదైనా రాని పాయింట్ని మాత్రమే మనం ఎక్కువసేపుని ఫోకస్ చేస్తామన్నమాట. సో అలా చదువుకుంటూ పోవాలి. నెక్స్ట్ యూనిట్ కూడా అలాగనే గ్లాసరీ మొత్తము 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఫైనల్గా గ్రామర్కి వచ్చేసినాం అనుకోండి. గ్రామర్ చూడండి, డెఫినెట్ ఆర్టికల్కి సంబంధించిన గ్రామర్ పాయింట్ ఉందన్నమాట. దాని యొక్క డెఫినేషన్, అది ఎలా యూసేజ్ ఉంటుంది అనేది. గ్రామర్లో ఆర్టికల్కి సంబంధించిన బిట్స్ కూడా ఉంటాయి కదా, సో 1 బిట్ అనమాట. నెక్స్ట్ ఈడియమ్స్ వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ ఇదంతా ఇక్కడ ఉందన్నమాట. సో నాట్ అన్మైండ్ఫుల్, హ్యాడ్ నాట్ ఫర్గెటన్, సో ఇది అనమాట. నెక్స్ట్ ఫ్రేజెస్. ఇలా ప్రతి గ్రామర్ పాయింట్ని మనము జస్ట్ రీడింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఒక 2 to 3 ఒక యూనిట్కి సంబంధించి 1 గ్రామర్ పాయింట్, నెక్స్ట్ యూనిట్లో ఇంకొక గ్రామర్ పాయింట్ కొత్తగా నోట్ చేసుకుంటూ వస్తామన్నమాట. మనకి ఎక్కడైతే టఫ్ అనిపిస్తుందో అది మాత్రమే పేపర్లో నోట్ చేసుకుంటూ సరిపోతుంది అనమాట. ఇదంతా ఎందుకు అంటే అతి తక్కువ టైంలో మనము ఎక్కువ మార్క్స్ని సెక్యూర్ చేసుకునే విధానం అనమాట. ఇలా మొత్తంగా మనము ఫాస్ట్గా వెళ్తూ ఉండాలి, కానీ గ్రామర్ పాయింట్ని మిస్ చేయకుండా ఉండాలి అనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడే. హోప్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.